దేవరకొండ రీసెంట్ గా ఫ్యామిలీ స్టార్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద పోయింది. అంతవరకు ఓకే. కానీ విజయ్ దేవరకొండకు యాటిట్యూడ్ అంటూ కొందరు పనిగట్టుకుని సోషల్ మీడియాలో అడ్డగోలుగా ట్రోల్ చేశారు. అతనిపై పర్సనల్ అటాక్ చేశారు. క్యారెక్టర్ ను డీగ్రేడ్ చేసే ప్రయత్నం చేశారు. బూతులు తిట్టారు. అసహ్యమైన కామెంట్స్ కూడా పెట్టారు. నిజానికి ఇదంతా కొంతకాలంగా సాగుతున్నదే. విజయ్ సినిమా విడుదలకు ముందు నుంచే కొందరు ఇలా చేస్తున్నారు. ఇన్నాళ్ళు ఓపిక పట్టిన ఫ్యామిలీ స్టార్ మూవీ టైంలో అవి మరింతగా ముదిరిపోయాయి. అతనంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఈ పర్సనల్ అటాక్ చూసి ఫీల్ అవుతున్నారు. దీంతో విజయ్ దేవరకొండ తన టీంతో అసభ్యంగా ట్రోల్ చేసిన వారిపై కేసులు పెట్టబోతున్నాడు అంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. సైబర్ క్రైమ్ కిందకు వచ్చే ఈ ఇష్యూను విజయ్ సీరియస్ గా తీసుకున్నాడని, అతని టీం ఆల్రెడీ కొందరిని ఫైండ్ అవుట్ చేసిందని, వారిపై స్ట్రాంగ్ గా కేసులు పెట్టబోతున్నారు అన్నారు. బట్ ఇవేవీ నిజం కాదట. నిజానికి కేసులు పెట్టాలని విజయ్కి సన్నిహితులు చెప్పారట. కానీ ఇలా చేయడం వల్ల వాళ్ళ లైఫ్ పాడైపోతుందని ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్, నా పనేదో నేను చేసుకుంటూ వెళతా అన్నాడట. అందుకే కేసులు పెట్టడం లేదు అని తనే స్వయంగా ఓ జర్నలిస్ట్కు చెప్పాడు. దీంతో ఇంత చేయని తప్పుకు ఎంత అవమానించినా అంత సహనం చూపించిన విజయ్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. విజయ్ నువ్వు నిజంగా తోపు అంటూ మెచ్చుకుంటున్నారు. చాలా మందికి తెలియనిది ఏంటంటే విజయ్ చాలా మంచివాడే. ఇది అతనితో పనిచేసిన ప్రతి ఒక్కరికి తెలుసు. ఏదో బయట కనిపించిన 1-2 సందర్భాలను పట్టుకొని ఇలా రచ్చ చేయడం అస్సలు కరెక్ట్ కాదు. మరి ఇప్పటికైనా ట్రోలర్స్ కంట్రోల్ అవుతారా లేదా అనేది చూడాలి.